హలో అండి, చెక్కలు చేద్దాం రండి. ఇదిగో 2 కేజీలు వరిపిండి వేసాను అనమాట. ఈరోజు చెక్కలు చేద్దామని. దీంట్లోకి ఏమేమి కలపాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు ఈ మొత్తం పేస్ట్ పట్టాలన్నమాట. పేస్ట్ పట్టిన తర్వాత మళ్ళీ మీకు చేసి చూపిస్తాను నేను. మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇందులో ఇప్పుడు ఏమేమి వేయాలంటే మినప్పప్పు, పెసరపప్పు, కొంచెం పసుపు కలర్ కోసం అనమాట, సాల్టు, నెయ్యి, హాట్ వాటర్, కొంచెం లైట్గా హాట్ వాటర్ అనమాట. ఇవన్నీ వేసి ఈ పిండిని కలపాలి. ఇప్పుడు కలిపితే ఏంటంటే క్రిస్పీగా గుల్లగా వస్తుంది అనమాట. ఇలాంటివన్నీ వేస్తే మీరు చూసారా, అన్నీ కలిపిన తర్వాత పిండి ఇలా రెడీ అవుద్ది అనమాట. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పూరి ప్రెస్తో నొక్కుకొని, ఇదిగో మా చిన్నమ్మ చూసారా ఏతంది పొయ్యి మీద మూగుడు పెట్టింది. మేమైతే కట్లు పొయ్యి మీదే ఉంటామన్నమాట. ఏది ఉన్నా సరే పుల్లల పొయ్యి మీదే ఉంటామన్నమాట. ఆ టేస్ట్ వేరు కదా, ఎన్నుకున్నా కానీ వెనకటి నుంచి వచ్చిన టేస్ట్ అనమాట అది. నేను ఎంత కష్టమైనా సరే కట్టెల పొయ్యి మీదే చేస్తానమాట. చూడండి చిన్న మీరు చూడోసారి. వెరీ గుడ్. చూసారా, ఇగో చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. మళ్ళీ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఇగో పటపట అంటున్నాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. చూసారు, 2 కేజీల పిండికి డబ్బాడు వచ్చాయి అనమాట. నాకు కొట్టుకాడ కొనుక్కోవటం కంటే ఇలా చేసుకుంటే చాలా రోజులు తినొచ్చు అనమాట. మనీ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్.